హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ అయితే అప్డేట్ చేసి ఉండాలి. తెలిసిన వాళ్ళు వీడియోని 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో వాట్సాప్ అని సెర్చ్ చేయండి. సైడ్కి అప్డేట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ అప్డేట్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసేయండి. వాట్సాప్ని ఓపెన్ చేయండి. జనరల్గా వాట్సాప్లో ఉండే డీపీస్ ఆర్ ప్రొఫైల్స్ని మనం చెక్ చేస్తూనే ఉంటాం. డీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు వాళ్ళ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. కానీ ఎవరైతే స్టేటస్ పెడుతూ ఉంటారో వాళ్ళ డీపీ పైన క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ స్టేటస్ని అయితే చూపిస్తుంది, ప్రొఫైల్ని అయితే చూపించదు. వాళ్ళ ప్రొఫైల్ చూడాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు వీటిని జస్ట్ ఒక క్లిక్తో ఎలా చూడాలో చెప్తాను. సింపుల్గా ఆ డీపీ పైన లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మనకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి న్యూ కాంటాక్ట్స్ని సేవ్ చేయకుండానే ఇమేజెస్ అండ్ ఫైల్స్ని సెండ్ చేయొచ్చు అండ్ వాళ్ళతో మనం చాట్ చేయొచ్చు. ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైన సెర్చ్పై క్లిక్ చేయండి. సైడ్కి డైలర్ ప్యాడ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఫొటోస్ అండ్ ఫైల్స్ అయితే డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు, కాంటాక్ట్ సేవ్ చేయకుండానే. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా న్యూ కాంటాక్ట్స్ని మన మొబైల్లోని కాంటాక్ట్స్ అండ్ డైలర్లో సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు అదేం అవసరం లేదు. డైరెక్ట్గా మనం వాట్సాప్లోనే న్యూ కాంటాక్ట్ని సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. న్యూ కాంటాక్ట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. ఇది వాట్సాప్లోనే కాదు, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్లో కూడా సేవ్ అయిపోయి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి స్టేటస్ గురించి. మనం స్టేటసెస్ చూస్తూ ఉంటాం అండ్ పెడుతూ ఉంటాం. కానీ మనం పెట్టే స్టేటస్ మనకు నచ్చిన వాళ్ళే చూసేలా సెట్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ చేసుకోవచ్చు. బాటంలో అప్డేట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ప్రైవసీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మై కాంటాక్ట్స్. ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అందరికీ మనం పెట్టిన స్టేటస్ అనేది వెళ్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని కనిపిస్తాయి. మీ స్టేటస్ ఎవరికైతే కనిపించద్దో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్కి అయితే మీ స్టేటస్ అనేది వెళ్ళదు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ షేర్ విత్ అని ఉంటుంది. సైడ్కి మనకు ఇంక్లూడింగ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఎవరికైతే మీ స్టేటస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టేటస్ పెట్టేటప్పుడు కంపల్సరిగా ఈ 3 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇలాగే మన ప్రొఫైల్ని ఎవరైతే చూడాలనుకుంటామో వాళ్ళకు మాత్రమే కనిపించేలా మనం సెట్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్ అని టైప్ చేయండి. ప్రొఫైల్ ఫోటో అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎవ్రీవన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కాంటాక్ట్ సేవ్ చేయకున్నా కూడా మన ప్రొఫైల్ వాళ్ళకు కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై కాంటాక్ట్స్. మనం సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్కి మాత్రమే మన ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది, సేవ్ చేయని వాళ్ళకు కనిపించదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంటుంది. మన కాంటాక్ట్స్లో ఉన్న కొంతమందికి మన ప్రొఫైల్ కనిపించద్దు అనుకుంటే ఈ ఆప్షన్ని సెట్ చేసుకోవాలి.
ఎవరికైతే మన ప్రొఫైల్ కనిపించొద్దో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నోబడి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తప్ప మన ప్రొఫైల్ ఎవరికీ కనిపించదు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి స్టార్డ్ మెసేజెస్. మనకు నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ గ్రూప్స్ అయితే ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్ మెసేజెస్ కానీ ఫైల్స్ ఆర్ ఇమేజెస్ని ఒకే సెక్షన్లో మనం ఉంచుకోవచ్చు అండ్ సేవ్ చేసుకోవచ్చు. అలా ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నిటినీ ఒకే సెక్షన్లో ఉంచడానికి మనకి స్టార్డ్ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఆప్షన్ మనకు క్లియర్ చాట్ చేసేటప్పుడు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఒక మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేయండి. పైన మనకు స్టార్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకు ఈ మెసేజ్ అయితే స్టార్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇది మనకు క్లియర్ చాట్ చేసేటప్పుడు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చాట్ హిస్టరీ మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నాను. క్లియర్ హిస్టరీపై క్లిక్ చేశాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ మనకు క్లియర్ చేసే ఆప్షను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు డిలీట్ స్టార్డ్ మెసేజెస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు స్టార్డ్ మెసేజెస్ కూడా డిలీట్ అవుతాయి. అవి డిలీట్ కావద్దు, అవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ బాక్స్ని మీరు ఏం క్లిక్ చేయొద్దు. ఇలా మనం నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్కి గ్రూప్స్కి స్టార్డ్ మెసేజెస్ ఇచ్చుకోవచ్చు. వీటన్నిటిని ఒకే సెక్షన్లో చూడొచ్చు. అక్కడ మనకు స్టార్డ్ మెసేజెస్ అని కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. మనం స్టార్లో పెట్టుకున్న మెసేజెస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. మీరు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ మెసేజ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనకు స్టార్డ్ మెసేజెస్ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి అవతార్ గురించి. ఇది వాట్సాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మనకు ఇష్టం వచ్చిన అవతార్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మన ఫేస్తో అవతార్ని కస్టమైజ్ చేయొచ్చు. వీటిని మన ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ కనిపిస్తే దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అవతార్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ అవతార్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. టేక్ ఫోటో అని కనిపిస్తుంది. ఇన్స్టంట్గా మన ఫోటో తీసి అవతార్గా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ మాన్యువల్లీ పైన క్లిక్ చేశాను. స్కిన్ టోన్ అడుగుతుంది, హెయిర్ స్టైల్ అడుగుతుంది అండ్ నెక్స్ట్ కలర్, అవుట్ఫిట్, బాడీ ఇవన్నీ అడుగుతుంది. ఓకే అనిపిస్తే డన్ పైన క్లిక్ చేయండి. లేదు ఇంకా క్రియేట్ చేయాలనిపిస్తే కింద మోర్ పర్సనలైజేషన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనం డీటెయిల్డ్గా డిజైన్ చేయొచ్చు. మనం ఇన్స్టాంట్గా ఫోటో దిగి కూడా మన ఓన్ ఫేస్తో అవతార్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒకటి క్రియేట్ చేశాను. దీన్ని మనం ప్రొఫైల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా క్రేజీగా అయితే ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడ నా ప్రొఫైల్ అయితే అవతార్గా చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి లిస్ట్ గురించి. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన అప్డేటే. కిందికి డ్రాగ్ చేయండి. మనకు అక్కడ అన్రీడ్, ఫేవరెట్, గ్రూప్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం మెసేజెస్ చదవకపోతే అన్రీడ్లో అయితే ఉండిపోతాయి. అండ్ ఫేవరెట్ ఆప్షన్ వచ్చేసి ఎవరితో మనం ఎక్కువ చాట్ చేస్తున్నామో మన ఫేవరెట్ పర్సన్ని ఇందులో లిస్ట్ చేయొచ్చు. అండ్ మనం చూడాలనుకున్నప్పుడు ఈ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మన ఫేవరెట్ పర్సన్స్ అందరూ కనిపిస్తారు. అండ్ గ్రూప్స్ అని ఉంటుంది. ఇదైతే చాలా మంచి ఆప్షను. మనకు చాలానే గ్రూప్స్ ఉంటాయి అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి. అవన్నీ క్లమ్జీగా ఉంటాయి. గ్రూప్స్ ఎక్కడున్నాయో మనము వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఈ గ్రూప్ సెక్షన్లో ఓన్లీ గ్రూప్స్ మాత్రమే కనిపిస్తాయి, ఇంకేవి కనిపించవు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కొత్త లిస్టును కూడా మనం క్రియేట్ చేయొచ్చు. మనం వీటిని అడ్జస్ట్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏ కస్టమ్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొత్త లిస్టును కూడా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఫ్యామిలీ అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇందులో కొన్ని నెంబర్స్ని అయితే ఇంక్లూడ్ చేశాను. ఇందులో గ్రూప్స్ను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన న్యూ లిస్ట్ అయితే యాడ్ అయిపోయింది. పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఈ లిస్టులను అడ్జస్ట్ చేయొచ్చు, పైకి కిందికి. ఏది ఫస్ట్ రావాలనుకుంటామో వాటిని పైకి అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఆ లిస్టులను డిలీట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను, చూడండి. అండ్ డైరెక్ట్గా వీటిపైన లాంగ్ ప్రెస్ చేసి కూడా ఇక్కడ నుంచి మనం వీటిని డిలీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి హెచ్డి క్వాలిటీ గురించి. మనం వాట్సాప్లో ఫొటోస్ని
వీడియోస్ని సెండ్ చేస్తూనే ఉంటాం. అవి హెచ్డి క్వాలిటీలో ఎలా సెట్ చేయాలో చెప్తాను. మనం ఇండివిజువల్గా ఇక్కడ హెచ్డి క్వాలిటీ అని సెట్ చేసుకుంటాం. అదేం అవసరం లేదు. మనం పంపించిన అన్ని వీడియోస్, ఇమేజెస్ హెచ్డి క్వాలిటీలనే డిఫాల్ట్గా సెండ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెర్చ్లో క్వాలిటీ అని సెర్చ్ చేయండి. మీడియా అప్లోడ్ క్వాలిటీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్వాలిటీ అండ్ సెకండ్ వచ్చేసి హెచ్డి క్వాలిటీ. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు స్లోగా అప్లోడ్ అవుతుంది అండ్ 6 టైమ్స్ ఫైల్ అయితే లార్జ్ అయిపోతుంది. మీరు అప్లోడ్ చేసే క్వాలిటీ హెచ్డిలో ఉండాలనుకుంటే ఇది సెట్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇది స్లోగా అప్లోడ్ అవుతుంది అండ్ 6 టైమ్స్ లార్జ్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. సో రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్టేటసెస్ కూడా హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఆటో అప్డేట్ గురించి. మనం వాట్సాప్ని అప్డేట్ చేస్తూనే ఉంటాం ప్లే స్టోర్ నుంచి. అప్డేట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ సెట్టింగ్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. యాప్ అప్డేట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆటో అప్డేట్ వాట్సాప్ అని కనిపిస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మనకు అప్డేట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది. అండ్ కిందనే మనకు అలో అప్డేట్స్ ఓవర్ ఎనీ నెట్వర్క్ అని ఉంటుంది. వైఫై లేకున్నా మొబైల్ డేటా తోటి అప్డేట్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రిందనే మనకు నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్డేట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనకైతే నోటిఫికేషన్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి లాస్ట్ సీన్ గురించి. వాట్సాప్లో లాస్ట్ సీన్ మనం చెక్ చేస్తూ ఉంటాం, అది ఎవరికి కనిపించాలో మనం సెట్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పై క్లిక్ చేసి లాస్ట్ సీన్ అని సెర్చ్ చేయండి. లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎవ్రీవన్ అని ఉంటుంది. ఇది సెట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన లాస్ట్ సీన్ కనిపిస్తుంది. మనం కాంటాక్ట్ సేవ్ చేయని వాళ్ళకు కూడా కనిపిస్తుంది. సెకండ్ది మై కాంటాక్ట్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మన కాంటాక్ట్స్కి మాత్రమే కనిపిస్తుంది. థర్డ్ వన్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంటుంది. మన కాంటాక్ట్లో ఉన్న కొంతమందికి కనిపించద్దు అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే లాస్ట్ సీన్ కనిపించద్దు అనుకుంటామో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ సీన్ టైమింగ్ని మనం ఫ్రీజ్ చేయొచ్చు, దాని గురించి అప్కమింగ్ వీడియో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నోబడి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మన లాస్ట్ సీన్ ఎవరికీ కనిపించదు. అండ్ కింద చూస్తున్నట్లయితే ఐఎమ్ ఇన్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కనిపించాలనుకుంటే ఇది సెట్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని ఉంటుంది. లాస్ట్ సీన్కి ఏ ఆప్షన్ ఇచ్చారో అదే దీనికి డిఫాల్ట్గా సెట్ అవుతుంది. అంతే గైస్, ఇవైతే వాట్సాప్ సెట్టింగ్స్. వాట్సాప్ సింగిల్ టిక్ అండ్ స్టేటస్ డౌన్లోడ్ గురించి వీడియోస్ చేశాను, అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్, హిడెన్ సెట్టింగ్స్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. We will see in next video. Until then, bye.